టమాటా, పచ్చిమిరపకాయ, రోటి పచ్చడి అనమాట. ఇదిగోండి వంకాయ అయితే ఇట్లా వేసి కాల్చాను. ఇట్లా చక్కగా పైన తొక్క ఇట్లా తీస్తే వచ్చేసిద్ది అనమాట. అవి తీసేసుకొని ఈలోపు దీని మీద మనం టమాటా కూడా కాల్చేద్దాం. టమాటా కూడా కాలుద్దాం. టమాటాలు కూడా పెట్టాను. టమాటా కూడా కాల్చాక అప్పుడు అది మిర్చి కూడా దీని మీద కాల్చేసి చాలా బాగుంటుందండి పచ్చడి. అప్పుడు చూద్దాం. రోటి పచ్చడి అనమాట. రోట్లో నూరుతాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వంకాయ టమాటా రోటి పచ్చడి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇట్లా అయితే ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో అని. బాగుంటుంది. ఇదివరకు అయితే ఇలాగే చేసేవాళ్ళం. ఇదివరకు అయితే పొయ్యి ఉండేది కాబట్టి పొయ్యిలో కాల్చి ఇట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ గ్యాసులు కదా, గ్యాస్ మీద కాబట్టి చేసుకోవాలి. చూసారా ఎంత బాగా కాలాయో. ఎట్లాగనమాట ఇలా కాల్చుకొని పక్కకు తీసేసి ఆ తర్వాత మిర్చి కాలుద్దాము. మిర్చి పెట్టాను చూడండి. ఇవన్నీ కాల్చి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ మనం పైన అంతా తీసేసి మాడిందంతా. అరే మ్యాక్స్ అరవకరా బాబు అని కట్టేశానని అరుస్తూ ఉన్నాడు. మిర్చి కూడా చక్కగా కాలిపోయాయి. తీసేద్దాము ఇవి కూడా. ఇప్పుడు మనం ఇంకేం కావాలి వీటిలోకి, ఉల్లిపాయ కూడా కట్ చేసాం కదా, అది కూడా కొంచెం లైట్గా కాల్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు రోలు నీట్గా శుభ్రం చేసుకొని తెచ్చేస్తాను. రోలు అయితే నీట్గా చేసేసుకున్నానండి. ఇదిగో మిర్చి వేసేద్దాం. రుచి సరిపడగా ఉప్పు వేద్దాం. ఇప్పుడు వంకాయలు వేసేద్దాం. చక్కగా ఒలిసి పెట్టాం కదా, వంకాయ వేసేద్దాం కాడ తీసేసి. చూసారా చక్కగా మెత్తగా అయిపోయింది. కదా. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. నెమ్మదిగా నన్ను రాకుండా అటు ఇటు కిందుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది పక్కకు తీసి ఉల్లిపాయలు వేద్దాం. ఆల్రెడీ ఇది కూడా కాల్చాం కదా ఇందాక. అందులోనే తెల్లగడ్డలండి, ఇవి కూడా వేసేద్దాం. కొంచెం జీలకర్ర కూడా వేసేద్దామండి. ఇంకో కొంచెం జీలకర్ర వేసి ఇప్పుడు నూరుతాం. ఒక చేత్తో స్పూన్ పట్టుకొని ఇంకో చేత్తో నూరటం అంటే కష్టం కదా, అందుకే మధ్య మధ్యలో ఆపుతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది బ్యాక్ కెమెరా పెట్టి చేయాలంటే నాకు రాదండి చేయటం. ఇది ఇట్లా ట్రై చేస్తున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి మెత్తగా అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, తీసేద్దాం. తీసి తాలింపేద్దాం. గిన్నెలోకి పచ్చడి తీసేద్దాం. దీన్ని ఇదిగోండి పచ్చడి అయితే. ఇప్పుడు తాలింపేద్దాము. ఆయిల్ వేసుకుందాం.
తాలింపులు వేసేద్దాం. మిర్చి వేద్దాం, కొంచెం కరివేపాకు వేద్దాం, పెట్టేద్దాం. ఇదిగో పచ్చడిలో వేసేద్దాం. ఇది మొదలాడి కమ్మటి వంకాయ టమాటా రోటి పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మా అమ్మాయి అయితే వేడివేడి అన్నంలో ఇప్పుడు నూరిని పచ్చడి వేసుకొని తింటుందన్నమాట. ఎలా ఉంది లిక్త? బాగుందంట ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.